పుష్ప సినిమా గురించి ఒక్క డైలాగ్ చెప్తాను నేను. అందరూ గంధం స్మగ్లర్ అని చెప్పారు కదా, మరి ఇందులో సివిల్ ఇంజనీరు ఎలా చేశారు చెప్తే ఇప్పుడు పాలాభిషేకాలు చేశారు వాళ్ళు, గరికపాటి కానీ వాళ్ళు కానీ. డాక్ మహారాజ్ ఎలా ఉందండి? చాలా బాగుందండి. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు అమ్మాయి నడుము మీద గుద్దడం చేయడం ముసలి వయసులో ఏంటి అని చెప్పి, అంటే వాళ్ళకి అది ఒక్కటే కనిపించింది. మరి ఆ ముసలి వయసులో ఆ గుర్రం ఎక్కి ఎట్లా చేస్తుండండి? 16 ఏళ్ళ కుర్రగాన్లను చేయమనండి, ఎవడని చేస్తాడా? ఇది అంటే యాక్టింగ్ అంటారు, మరి అది కూడా యాక్టింగే కదా. యాక్టింగ్ లాగా తీసుకోవాలి కదా, ఎందుకు బేకార్ మాటలు మాట్లాడతారు? మరి ఇంత వయసులో ఎమ్మెల్యే అంటే అందరు ఎమ్మెల్యేలు అట్లే చేస్తున్నారా? చాలామంది కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఏజ్లో ఎక్కువ ఏజ్ అంటే ఆ ఏజ్లో మరి వీళ్ళని చేయమనండి వచ్చి, ఏం సినిమా చేస్తారు అన్నప్పుడు మరి వీళ్ళని చూసి చూపించవచ్చు కదా, జనానికి ఇవ్వచ్చు కదా. సొల్లు మాటలు రూపాయి ఖర్చు లేదు కాబట్టి మాట్లాడతారండి అందరూ. డైరెక్టర్ ప్రొడ్యూసర్ చాలా హైప్ ఇచ్చారు కదా మూవీకి, అంటే వాల్తేరు వీరేక్ అంటే బాగుంటుంది అది ఇది అని, ఆ రేంజ్లో ఉందా? ఇప్పుడు ఇంకో సినిమాతో ఎప్పుడు కంపేర్ చేయొద్దండి. చిరంజీవి గారు వాల్తేరు సినిమాకి బోలాశంకర్కే కంపేర్ చేయం మనము. ఇట్లా కాంట్రా చేస్తే ఏమైతే అంటే వాళ్ళ ఫ్యాన్స్ తిట్టుకుంటారు, లేదంటే బ్యాడ్ కామెంట్లు చేస్తారు. ఈయన సినిమా గురించి మాట్లాడండి అంతే. అంటే పాప సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుందంట, పాప లేని అసలు సినిమా తీయడం ఓకే. సెంటిమెంట్ అంటే ఈ మధ్య చాలా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న దాంట్లలో మాస్ అయితే ఖచ్చితంగా బాలయ్య బాబే, సమస్య లేదు. సంక్రాంతి రేస్లో ఉంటుందా, తప్పుకుంటుందా, లేదా విన్నర్ అవుతుందా? విన్నర్ అవుతుంది, కాకపోతే ఇంకొక రేపు అది కూడా రిలీజ్ ఉన్నది కదండి, అది చూస్తే కానీ మనం ఏం చెప్పలేము. ఏది సంక్రాంతి అల్లుండ్లు, అదే సంక్రాంతికి వస్తున్నాం కదా వెంకటేష్, చూడకుండా జడ్జిమెంట్ చెప్పే నాలెడ్జ్ నాకు లేదండి. అలాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి దేశ బాటలో పెడితే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ సినిమా చూసారు కదా, ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పండి ఎలా ఉంది? సూపర్ మాస్ ఆడియన్స్ మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? బాలేండి ట్రోలింగ్ చేయడం కాదండి. ఇప్పుడు మొన్న ఒక సినిమా ఏమన్నారు, ఒక మాట నేను జనరల్ సినిమా గురించి మాట్లాడాను, పుష్ప సినిమా గురించి ఒక్క డైలాగ్ చెప్తాను నేను. అందరూ గంధం స్మగ్లర్ అని చెప్పారు కదా, మరి ఇందులో సివిల్ ఇంజనీరు ఎలా చేశారు చెప్తే ఇప్పుడు పాలాభిషేకాలు చేశారు వాళ్ళు, గరికపాటి కానీ వాళ్ళు కానీ. సివిల్ ఇంజనీర్ ఎలా చేయాలో అలా చూపించాడు, అలా భార్య అలా ఉన్నది. ఇప్పుడు పాలాభిషేకాలు చేశారా గరికపాటి కానీ అలాంటి వాళ్ళందరూ కూడా. మనము చెడుని ఖండించడం ముఖ్యమే, కానీ మంచిని కూడా ప్రోత్సహించాలి కదా. కానీ వీళ్ళకి నోరులు రావు, ఎవరికి కూడా తిట్టడం తప్ప మెచ్చుకోవడం ఎవరికి రాదు. సివిల్ ఇంజనీర్ ఎట్లా ఉంటారో ఒకసారి అడగండి, IAS IPS ఆఫీసర్ అడగండి, సివిల్ ఇంజనీర్ ఎట్లా ఆ క్యారెక్టర్ ఎట్లా చేశాడు బాలయ్య అని. చాలా సిన్సియర్గా చాలా బాగా చేశాడండి.